శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి వచ్చేసి అగ్ని ప్రమాదంలో ఇరుక్కొని తర్వాత బయటకు వచ్చాడు అనేసి విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆ రోజు మాత్రం ఏదో పర్లేదు బాగానే ఉంది అనేసి అప్డేట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు పర్సనల్గా మీడియా ముందుకు వచ్చి బాగానే ఉంది అని చెప్పేసి మన చెప్పడం లాంటిది అది ఇన్ఫర్మేషన్ అంటే బాగుంది, అబ్బాయికి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఆ పొగ ఎక్కువగా పీల్చినందువల్ల ఇంకొంచెం ఒక 2 రోజులు 3 రోజులు అబ్జర్వేషన్లో పెడదాము. అబ్బాయి ఇలాగ అని కూడా తమ్ముడు చిరంజీవి గారు స్టైల్లో పెట్టాడు ఇలాగ నేను బాగున్నానని. బాగుందండి, ఇబ్బంది ఏం లేదు. ఆ ఫోటో చూసే మన వీడియో గిట్ల వచ్చిందా నేను సెర్చ్ చేస్తా ఉన్నా, మరి మీకు ఏమైనా అప్డేట్ వచ్చిందేమో అని. వీడియో లేదు, అది చిరంజీవి గారు పంపించింది అయి ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారికి అలా చేయడం అంటే ఇష్టం. వాస్తవంగా చిరంజీవి గారిది ఇది ఈ సిగ్నల్, ఇది చిరంజీవి గారి పేటెంట్ సిగ్నల్ ఇది. కాబట్టి చిరంజీవి గారు పెట్టించారు బాబుతోటి. చాలా సంతోషంగా ఉంది. బాబు ఆరోగ్యంగా కోలుకున్నాడు, హ్యాపీగా ఉంది మాకైతే. అలాగే నేను చూశాను నెగిటివ్లో మరీ చాలా స్ప్రెడ్ చేశారు నెగిటివ్. ఆ బాబుకి వచ్చేసి ఇట్లా ఉంది, అట్లా అవుతారు, ఇట్లా అవుతారు అని చెప్పేసి, అంటే చాలా వరకు అట్నే కావాలి ఇట్నే కావాలి అని చెప్పేసి, అంటే ఒక అది శాపనార్థాలు ఇస్తున్నాం ఆ విధంగా పెడుతున్నారు. ఇంకా దానికంటే దారుణం కూడా పెడుతున్నారు. సో నేను కూడా చూసాను. ఎందుకు అంతగానం దిగజారిపోతున్నారు జనాలు? ఈ మధ్య సమాజంలో చాలా చండాలమైన నా కొడుకులు బయలుదేరారు. ఎందుకంటే ప్రతిదాన్ని కూడా నెగిటివ్గా ప్రమోట్ చేసి, అంటే యూట్యూబర్స్ చాలా ఎక్కువ మంది ఇలా నీచమైనగా తయారైపోయారు. ఫస్ట్ ఏదో జరిగిపోయింది అని చాలా చండాలంగా పెట్టారు. వాళ్ళు పెట్టింది బాబుకి ఆశీస్సులు ఉంటాయి, కానీ వీళ్ళ బుద్ధులు మాత్రం, వీళ్ళ బతుకులు మాత్రం ఎప్పటికీ మారవు. ఎందుకంటే ఆయన వెళ్ళిన కార్యక్రమం ఏంటి? అడవి తల్లి బాట. అడవి తల్లి బాట గురించి పవన్ కళ్యాణ్ గారు వెళితే అక్కడ ఒకరోజు కార్యక్రమం బ్రహ్మాండంగా అయిపోయింది. అడవి బిడ్డలంతా కూడా ఈయన మాకు దత్తపుత్రుడు, మా దేవుడని వేనోళ్ల పొగిడి ఆయన కాళ్ళకి దండం పెట్టి నమస్కారం పెట్టా. బాబు, చాలా సంవత్సరం రాజకీయ నాయకుల్ని మేము ఎప్పుడూ చూడలేదు మా ఏరియాలో, మాకు ఇంత సేవ చేయడానికి వచ్చావా దేవుడా అని చెప్పి అన్నారు. రెండో రోజు పర్యటనలో ఉండగా అసలు ఎంత 1000 కోట్లు సుమారు పైబడి వాటర్కి కానీ, త్రాగునీటికి కానీ, రోడ్డు కానీ, వాళ్ళ సౌకర్యాలకు కానీ, అడవి బిడ్డల సౌకర్యానికి అహర్నిశలో శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ గారు అనుకోని సంఘటనలో బాబుకి యాక్సిడెంట్ అయితే ఆఫీసర్స్ అందరూ కూడా, సార్ మనం ఆపేద్దామండి, ఆపేసి మీరు సింగపూర్ వెళ్ళిపోవాలి, బాబు ఫైర్ యాక్సిడెంట్ అయిందంట అని చెప్తే, మీరేం ఇబ్బంది పడొద్దు, మా అబ్బాయికి బాగానే ఉంటాడు, మా అబ్బాయి బాగానే ఉన్నాడు, నేను ఫోన్లో మాట్లాడాను, మీరు టెన్షన్ పడద్దు. కానీ నేను మాట ఇచ్చాను, వాళ్ళకి అండగా ఉంటాను, ఆ ఊరి వాళ్ళకి మాట ఇచ్చాను, నేను వెళ్ళి తీరాలి. అది వెళ్ళిన తర్వాత ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత వెంటనే బయలుదేరి నేను వెళ్తాను, మీరు నన్ను ఆపొద్దు అని ఆఫీసర్స్కి చెప్పి ఈయన ప్రోగ్రాం దిగ్విజయం చేసుకున్నాడంటే అతను పవన్ కళ్యాణ్ గారు ఏంటండి మహానుభావుడు. వాస్తవంగా తన ఆస్తిలో అసలు ఆయన సంపాదించి ఆయన పేదలకి సగానికి ఎక్కువే పేదలకి పంచిపెట్టేసిన ఆస్తి వేళ ఉంటే 100 రెట్లు పైబడిను. అది 100 కోట్లు సుమారు ఖర్చు పెట్టాడు. ఇవాళ 1000 కోట్లు అయిపోయినా అది కానీ ఉంచుకుని ఉంటే 1000 కోట్లు ఆస్తి అయిన అలాంటి మహానుభావుడు బిడ్డ ఆపదలో ఉన్నాడని తెలిసి కూడా వెళ్ళకపోతే మళ్ళీ నా కొడుకులంతా కలిపి ట్రోల్ చేయడమా? ఈ ట్రోలర్స్, ఈ యూట్యూబర్స్ బుద్ధి ఉందా వీళ్ళకి? నిజంగా అసలు ఏమొస్తుంది ఇలా ట్రోల్ చేస్తే వీళ్ళకు? ఏం లేదు, ఎక్కువ మంది చూస్తారు, ఏదో జరిగిపోయిందని టెన్షన్ పడి చూస్తారు కదా, వ్యూవర్స్ పెరిగితే వాడు టీవీ పబ్లిసిటీ అవుతుంది, వాడు ఛానల్. ఇంత నీచంగా తయారయ్యారు చాలామంది కుర్రోళ్ళైనా పెద్దోళ్ళైనా. నేనేది ఒరే మంచిగా బతకండి రా బాబు, మంచిగా బతకండి. ఎన్నాళ్ళు బతుకుతారు మీరు? ఇప్పుడు ఎవరికి ఇప్పుడు చావునెవడో ఆగలేడు. ఇహపల సంపద సౌఖ్యంలో ఉన్న కాదు, ఇహపల సంపద సౌఖ్యంలో ఉన్న మహారాజుకైనా, కటిక పేదనైనా, సకల శాస్త్రాలు తెలిసిన జ్ఞాని అయినా, మూర్ఖుడైనా, మృగమునైనా మృత్యు సమానంగా ఆహ్వానిస్తుంది. మన చావు పుట్టుకులు మన చేతుల్లో ఉండవు, పోయేవాడు ఎప్పటికైనా పోతాడు. కానీ మీ బుద్ధులు మారాలి, మీ దరిద్ర గుణాలు మారాలి, మీరు మానవత్వంతో మాట్లాడాలని చెప్తున్నాను నేను. సన్నాసులారు ఇలా మాట్లాడకూడదు. నిజంగా ఇలాంటి వాళ్ళని చెప్పు తగిన దాకా కొట్టాలి. ఆ బిడ్డ పసిబిడ్డ, ఏమీ తెలియదు, ఆ బిడ్డ మీద ట్రోలింగా ఏం బతుకులరా బాబు మీ. అరే అక్కడ అంత మంచి పని చేసిండు, దాన్ని స్ప్రెడ్ చేయకుండా. లేదు నీచ నైజాలు ఎక్కువైపోయండి ఈ రోజుల్లో.
సంస్కారం లేదు. ఎవడన్నా ఒక వ్యక్తి మంచివాడిని మనం పొగిడితే ఇంకో 10 మంచి పనులు చేయడానికి అవును అవకాశం అవును ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి దీవెనలు ఇవ్వండి, ఆ బిడ్డకి దీవెనలు ఇవ్వండి. అవును అది మన క్షేమం, మన 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 పొరుగు వారి క్షేమం కాంక్షించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే ఆయన అందరికీ సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చారు. అవును. ఆయనకి డబ్బు ఆశ లేదు, అవును పేరు ఆశ లేదు. ఎందుకంటే ఆయనకున్న పేరు మెగా పవర్ స్టార్. అంతకంటే గొప్ప పేరు ఏం కావాలి? పేదవాళ్ల కోసం వచ్చాడు. పేద ప్రజలకు బాగుండాలి, ఎవరు కూడా ఆకలితో పస్తులతో పడుకోకూడదని ఆలోచనతో వచ్చినటువంటి మహానుభావుడు. ఆయన్ని సుఖ సంతోషాలతో ఉండేలాగా మనం దీవించాలి తప్ప ఇలాగా ట్రోల్ చేసి ఆయన మనసుని బాధ పెట్టకూడదని చెప్పి నేను కోరుకుంటాను. అక్కడ అంత మంచి పని చేసిండు ఆ బాబు వచ్చేసి ఆ విధంగా ఆయన తెలిసాక కూడా జనాలతోనే ఉన్నాడు. ఈ మధ్య వెధవలు ఎక్కువైపోయారు, ఏం చేస్తాం? దాన్ని తెలుసుకోనన్నా దాన్నన్నా స్ప్రెడ్ చేయాలి, అంతేగాని అదే తీసుకొని నెగిటివ్ స్ప్రెడ్ చేసి ఇంకా ఇబ్బందికి గురి చేస్తట్లు. లేదు, వాళ్ళ నెగిటివే బాబుకి క్షేమకరం. ఎందుకంటే చేయని వాళ్ళే పోతారు. ఖచ్చితంగా మంచి ఉన్న చోట ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది, మంచివాడికి ఎప్పుడు మంచి జరుగుతుంది. ఇలాంటి ఎంతమంది కుక్కల్లా గరిచినా నక్కల్లా ఏడ్చినా ఓకే వాళ్ళ క్షేమాన్ని మాత్రం ఎవరో కాదనలేరు. బ్రహ్మాండంగా ఉంటుంది అలా బాబు ఆరోగ్యం. మార్కు శంకర్ ఆరోగ్యం తప్పనిసరిగా మంచి హీరో మనకి, మన తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తెలుగు ఇండస్ట్రీకి అయితే ఆయన పాన్ ఇండియాకి హీరో అవుతాడు. మార్కు శంకర్, ఇది నా మాట.